ఓం శ్రీమాత్రే నమః. రేపే వరలక్ష్మీదేవి వ్రతం మరియు ఏకాదశి. వృశ్చిక రాశి వారు చుట్టూ ఈ దేవత తిరుగుతుంది. మర్చిపోకుండా ఈ చిన్న పని చెయ్యండి, మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఇక కోట్లు గడిస్తారని చెప్పుకోవచ్చు. ఆ రోజు మీ చుట్టూ కూడా అమ్మవారు అయితే తిరుగుతుంది. అమ్మవారి యొక్క అనుకూలత పొందడం కొరకు మీరు చేసేటువంటి పరిహారం వల్ల మీకున్నటువంటి ధన సమస్యలు ఏవైతే, రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చేసే ప్రతి వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే అసలు వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఈ వరలక్ష్మీదేవి వ్రతం తర్వాత నుండి కూడా వ్యాపారంలో విశేషమైన మార్పులు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఏదో ఒక వారం అమ్మవారి వ్రతం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎంతో కాలంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి రుణం కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాల వల్ల నిరంతర రుణ ప్రయత్నాలు ఆగిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే ఆ రుణాలు ఉపయోగించి ప్రారంభించే వ్యాపారాలన్నీ కూడా అనుకున్న విధంగా లాభాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. పరిశ్రమల పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కోర్టు వివాదాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా రావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకి ఈ మాసం నుండి కూడా విద్యలో ఏకాగ్రత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అధిక సమయాన్ని విద్యపై కేటాయిస్తారు. అలానే మీకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ చాలా వరకు తగ్గుముఖం పట్టడం వల్ల మరింత రెట్టింపు సమయాన్ని విద్యపై కేటాయిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరలోనే రీచ్ అవుతారు. అలానే విద్యార్థులకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. గురువుల నుండి, పెద్దల నుండి, తల్లిదండ్రుల నుండి ప్రశంసలు పొందుతారు. అందరికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారు. వృశ్చిక రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకి ఈ మాసం ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఉద్యోగ విషయంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా మీకు అనుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. విదేశీయ విద్య, విదేశీయ ఉద్యోగం లేదా విదేశీయ వివాహం అనేది ఖచ్చితంగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు.
వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు ఏవైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటి నుండి కొంచెం విముక్తి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి తరచూ వివాదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చివరిలో చెప్పబోయే పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు చాలా వరకు తీరడం వల్ల కుటుంబ సమస్యలు కూడా తీరుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో లేదా కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే కళారంగ పరంగా కొంతమంది వ్యక్తులు మీకు వచ్చేటువంటి అవకాశాలు వారు లాక్కోవడం లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ సమయంలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరూ కూడా ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కుటుంబ అభివృద్ధికి, కుటుంబంలోని సమస్యలు తీర్చడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రాజకీయస్తులు సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ జరగడం వల్ల ప్రజల్లో మీ యొక్క బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. దైవ కార్యక్రమాల్లో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి పూనుకుంటారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఇక వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే పొందుతారు. సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ రోజు ఒక దాచిన చెక్క తీసుకుని దానికి ఏదైనా కరెన్సీ నోట్ అంటే 10 రూపాయలు లేదా 20 రూపాయల నోటున ఆ దాచిన చెక్క చుట్టూ చుట్టి దానికి ఎర్రటి దారాన్ని చుట్టి 3 ముళ్ళు కింద వేసి దాన్ని మీరు పూజ చేసే సమయంలో పూజా మందిరంలో ఉంచిన తర్వాత మీరు డబ్బు ఉంచుకునే లాకర్లు కానీ లేదా వ్యాపార ప్రదేశంలో డబ్బు పెట్టుకునే పెట్టెలు లేదా పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో కనుక ఆ దాచిన చెక్కను ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ధనం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.